హాయ్ పిల్లలు అందరూ ఈరోజు సమ్మర్ క్యాంప్కి వచ్చేసారా? ఈరోజు నుంచి మనం ప్రతిరోజు ఒక చక్కటి కథను చెప్పుకుందాం అనుకున్నాం కదా. మన పాఠశాలకి పుస్తకమిత్ర వాళ్ళు పుస్తకాలు ఇచ్చారు కదా. రీడ్ టు లీడ్ లైబ్రరీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ నుంచి చాలా పుస్తకాలు వచ్చాయి కదా. వాటిల్లో ఒక కథతో ఈరోజు నేను మొదటి సమ్మర్ క్యాంప్ రోజును మొదలుపెట్టబోతున్నాను. ఈ కథను చక్కగా వినండి, మళ్ళీ మీ సొంత మాటల్లో నాకు చెప్పాలి. ఓకేనా? రెడీనా పిల్లలు? ఈ చిత్రంలో మీకు కనిపిస్తుంది కదా, అవునంట్రా, తెల్లటి కాకి ఎంత చక్కగా ఉందో చూడండి. చాలా కాలం నాటి సంగతి అంట్రా. ఆ రోజుల్లో కాకులు తెల్లగా ఉండేవట, అంటే కొంగల్లాగా తెల్లగా అన్నమాట. ఇక్కడ చూసారా, ఆ రోజుల్లో గుడ్లగూబలు కూడా అద్దకం పనిచేసేవంట, అంటే బట్టలకి రంగులు అద్దుతారు కదా, అలాగా. ఈ తెల్లకాకికేమో రోజు తన తెల్లగా చూసుకొని విసుగొచ్చిందంట. అదేం చేసిందంటే, తనకు ఒక వింత కోరిక కలిగి తన రెక్కలకి నీలిరంగు వేయించుకోవాలనుకుని గుడ్లగూబ దగ్గరికి వచ్చిందంట. గుడ్లగూబ దగ్గరికి వచ్చి, నా రెక్కలకు నీలిరంగు వేయవా అని అడిగిందంట. వెంటనే గుడ్లగూబ సరే అని ఒక పాత్ర తీసుకొని, దాన్ని గోళం అంటారు కదా, ఆ గోళంలోకి నీలి రంగు కలిపిందంట. ఇంకొక దానిలో ఏమో నల్ల రంగు పెద్ద గోళం ఉంటే దాన్ని అలాగే పెట్టి, నువ్వు ఈ నల్ల రంగు గోళం మీద నిలిచో, నేను ఈ బ్లూ రంగు కలుపుకొని నీ రెక్కలను బాగా విప్పి చూపిస్తూ ఉండు, నేను నీకు రెక్కలకి బ్లూ రంగు అద్దుతాను, నీలిం రంగు అద్దుతాను అని చెప్పిందట. సరే, వెంటనే కాకి సంబరపడిపోయి తన రెక్కలు నీలిరంగుగా మారిపోతాయనే సంతోషంలో ఆ పెద్ద గోళం పైకెక్కి నిలుచుని రెక్కల్ని సంతోషంగా విప్పారిందట. పాపం గుడ్లగూబ కూడా బ్రష్ తీసుకొని నీలిరంగు గోళంలో ఉన్న రంగును దాని రెక్కలకి మెల్లమెల్లగా అద్దుతూ ఉందంట. అలా రంగులు అద్దుతూ ఉండగా పాపం కాలు జారి తను కూర్చున్న గోళంలోకే కాకి పడిపోయిందంట. అయ్యయ్యో, నల్ల రంగంతా దాని శరీరానికి పట్టేసిందంట. బయటకు వచ్చి చూసేసరికి ఏముంది, కాకి రెక్కలంతా నల్లగా బొగ్గులా మారిపోయింది కాకి. ఇది చూసిన గుడ్లగూబ పారిపోయిందంట. కాకికేమో చాలా కోపం వచ్చిందంట. దాని వెంట పడి తరిమిందంట. చూసారా పిల్లలు, కాకికి దొరకకుండా గుడ్లగూబ పారిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా కాకులన్నీ నల్లగానే ఉన్నాయి. గుడ్లగూబను చంపాలని కాకులు ఎప్పుడు వెతుకుతూ ఉంటాయి, కానీ పగటిపూట గుడ్లగూబలు కనపడవు. రాత్రి కాకులన్నీ చెట్లను చేరినాక ఈ గుడ్లగూబలు రాత్రి తిరగడం చేస్తాయి. మీరు గమనించే ఉంటారు కదా, వినే ఉంటారు కదా. కాకులు చీకట్లో చూడలేవు కదా, అందుకని అవి చెట్లపైకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాయి, మళ్ళీ పగలయ్యేసరికి వచ్చేస్తాయి అన్నమాట. కానీ గుడ్లగూబలు చీకట్లో తిరుగుతూ వాటిని తప్పించుకుంటూ ఉంటాయి. ఇదంటారా పిల్లలు, చూసారా? కాకి నలుపుదనం వెనుక కథ, గుడ్లగూబ రాత్రిపూట తిరగడం వెనుక కథ. నచ్చిందా? మీరు ఇలాంటి కథలు ఎన్నెన్నో కథలు మన పుస్తకమిత్ర వారి కథల పుస్తకాల చాలా కథల పుస్తకాలు ఉన్నాయంట్రా. ఒక్కసారి విప్పి చూడండి, కార్నర్స్లో పెట్టాను కదా నేను. మీకు నచ్చిన పుస్తకాన్ని చదివి దాని మీద ఒక బొమ్మ, లేకపోతే ఒక చిత్రము, ఒక గేయము, కొన్ని మాటలు నచ్చితే ఒక డ్రాయింగ్ వేసి పంపిస్తారు కదూ, గ్రూప్లో పోస్ట్ చేస్తారా? ఓకేనా? బాయ్, సీ యూ.